బలం కావాల్సింది ఎక్కడండి? దెబ్బకు దెబ్బ కొట్టడానికి బలం కావాలనుకుంటాం. నేను చెప్పనా, కొన్నిసార్లు దెబ్బను సహించడానికి బలం కావాలి. పనోడి బలం అక్కడ ఉంటుంది. నిన్నెవరన్నా తోలనాడారు, వెంటనే తిట్టడం కాదు, కొంచెం సహించు. ఒక రోజు వస్తుంది, అప్పుడు వాళ్ళ ముందు దేవుడు నిన్ను నిలబెడతాడు. అప్పుడు వాళ్ళు నిన్ను అన్నందుకు సిగ్గుపడతారు. అది జరిగిద్ది. మాటకు మాట, దెబ్బకు దెబ్బ కాదు. అవసరమైతే ఒక మాట పడో, ఒక నిందమోయ్, ఓర్చుకో, ఏం ప్రాబ్లం లేదు. నో 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 ప్రాబ్లం. ఒక రోజు వస్తుంది, నువ్వు సహించిన దానికి ప్రతిగా నిన్ను తృణీకరించి నిందించిన వాళ్ళందరూ వెధవలైపోయి నీ ముందు నిలబడతారు. ఆ రోజున నీ బలం ఏంటో, నీ సహనం ఏంటో, నీ ఓర్పు ఏంటో, అసలు అది ఎందులో ఉందో వాళ్ళకి అర్థమైతే. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. మళ్ళీ పాట. ఇప్పుడు వాడి అధికారం ఏమైంది? అంతకుముందు అధికారి ఎవరు? వాడన్నాడు, కాలు మోకు అధికారం ఇస్తా అన్నాడు. జస్ట్ ఈ ట్విస్ట్ గమనించండి. యేసయ్య ఏం చేశాడు తెలుసా? అధికారం పొందేది ఖాయం, కానీ కాలు మోకి కాదు. నా కాలుతో నీ తల చితగొట్టి తీసుకుంటా. స్తోత్రం. కాలు మొక్కి కాదురా, నిన్ను తొక్కి. మళ్ళీ పాట. ఏం పాట? సర్వాధికారి, అది బలశౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటియగుదురా. బలశౌర్యము గల హల్లెలూయా. ఏం బలమయ్యా! ఆవంతును పట్టుకొని కొడతంటే ఒక్కడిని కూడా తిరిగి కొట్టలేదు. అసలు హీరో అంటే ఎలా ఉండాలి? పచ్చడి కింద అన్నాలి. ఆయన్ని పచ్చడి చేస్తుంటే ఒక్క మాట పలకుండా ఉన్నోడిని పట్టుకొని బలశౌర్యము గల, పరాక్రమము గల, బుద్ధి ఉండదు. ఏం చేశాడు ఆయన? యుద్ధాలు ఏమైనా చేశాడంటే, ఓరే నిద్రమోహండా, తొందరపడి దెబ్బ కొట్టడం గొప్పతనం కాదురా. దెబ్బ తగిలినా తిరిగి కొట్టగలిగే బలవంతుడై ఉండి కూడా ఆ దెబ్బను తట్టుకొని ఓర్చుకొని నిలబడ్డాడు. అదిరా మగోడితనం. చేసుకోరా, ఏం చేసుకుంటావు? అరికాలం మొదలు నడినేత వరకు, శిరం మొదలుకొని సిరిపాత వరకు తూట్లు 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 చేస్తుంటే మారు మాట్లాడుకుంటా మొత్తాన్ని భరించి సహించి లోకానికి తన ప్రేమను చూపించాడు. శత్రువుకి తన ఓర్పు, సహనము, తన బలం ఎక్కడుందో చూపించాడు. అర్థమైందా? బలం కావాల్సింది ఎక్కడండి? దెబ్బకు దెబ్బ కొట్టడానికి బలం కావాలనుకుంటాం. నేను చెప్పనా, కొన్నిసార్లు దెబ్బను సహించడానికి బలం కావాలి. పనోడి బలం అక్కడ ఉంటుంది. నిన్నెవరన్నా తోలనాడారు, వెంటనే తిట్టడం కాదు, కొంచెం సహించు. ఒక రోజు వస్తుంది, అప్పుడు వాళ్ళ ముందు దేవుడు నిన్ను నిలబెడతాడు. అప్పుడు వాళ్ళు నిన్ను అన్నందుకు సిగ్గుపడతారు. అది జరిగిద్ది. మాటకు మాట, దెబ్బకు దెబ్బ కాదు. అవసరమైతే ఒక మాట పడో, ఒక నిందమోయ్, ఓర్చుకో, ఏం ప్రాబ్లం లేదు. నో 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 ప్రాబ్లం. ఒక రోజు వస్తుంది, నువ్వు సహించిన దానికి ప్రతిగా నిన్ను తృణీకరించి నిందించిన వాళ్ళందరూ వెధవలైపోయి నీ ముందు నిలబడతారు. ఆ రోజున నీ బలం ఏంటో, నీ సహనం ఏంటో, నీ ఓర్పు ఏంటో, అసలు అది ఎందులో ఉందో వాళ్ళకి అర్థమైతే. ఆయన బలహీనుడేంది? పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు కనుక భరించాడు. 3వ రోజు మరణపు గుండెను చీల్చి బయటకు వచ్చాడు. యేసయ్య బలం అక్కడ ఉందిరా. నువ్వు మావోడు గొప్ప, మావోడు గొప్ప, మావోడు గొప్ప, మావోడు తోపు, మావోడు తురు, మావోడు అట్లా వేసాడు, మావోడు బాణం వేసాడు, మావోడు పుల్ల వేసాడు, మావోడు ఈటేసాడు, అదేసాడు, ఇదేసాడు అని చెప్పిన వాళ్ళంతా బొందల్లో బొబ్బున్నారు, కాలి బూడిదైపోయారు. కానీ యేసయ్య ఎట్ట కాదు, తిప్పితే బాగుండలే. దేవునికి స్తోత్రం. 3వ నాడు మరణపు గుండె చీల్చుకొని బయటకు వచ్చి అపవాదిని సర్వనాశనం చేశాడు. మన ఇంట్లో ఏ ఫోటో కన్నా బొట్టు పెట్టామంటే అర్థమైంది. ఏ మనిషి ఫోటో, ఎవరి ఫోటో కన్నా మనిషి ఫోటో బొట్టు పెట్టామంటే అర్థమైంది. ఉన్నారనా? పెద్దగా చెప్పండి.
ఏసై ఫోటోకి బొట్టు ఉంటుందా? ఎందుకు ఉంటుందో తెలుసా? సజీవుడు. మరి మన ఇంట్లో బొట్లు పెట్టిందా బాపుతో? సజీవుడని సాక్ష్యం ఎంత క్లియర్గా ఉందండి. మా ఇంట్లో నా చిన్నప్పుడు మా ఇంట్లో ఆ బొమ్మల ఫోటోలు బొట్లు పెట్టడంతో పాటు పోయిన వాళ్ళ ఫోటోలు కూడా పెడతాం. అంటే మొత్తం ఒకటే లిస్టు. ఏసై ఫోటోకి బొట్లు లేదు. ఎందుకు? సజీవుడు. ఇదిగో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి ఫస్ట్ దెబ్బలోనే వాడు బుసైపోయాడు. వాడి బలం అంతా కూడా విరిగిపోయింది. పాపం వాడి బలమైతే ఆ పాపమునకు సరిపోయిన ప్రాయశ్చిత్త రక్తం నిర్దోషమైనదే. తర్వాత పాడుకోండి అది. ఓకేనా? అసలైన పాయింట్ దగ్గర రావట్లేదు, అందుకని ఆలస్యం అవుతుంది. అందుకని ఇంకా దాన్ని ఆపేస్తాయి, ఇక పాటలు ఆపేస్తాయి. ఇక వాడి బలాన్ని విరగొట్టాడు. ఓకేనా? 2, వాడి జ్ఞానాన్ని నిర్వీర్యం చేశాడు. వాడి జ్ఞాన బలం గలవాడు కదా, వాడి జ్ఞానాన్ని కూడా నిర్వీర్యం చేశాడు. 3, వాడి అధికారాన్ని నాశనం చేశాడు. 2వదిగా చెప్పిన అధికారం. భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. అంతకుముందు వాడన్నాడే నాకు అధికారం ఇయ్యబడి ఉన్నదని. ఇప్పుడు యేసయ్య అంటున్నాడేంది అంటే వాడి అధికారం ఏమైంది? ఊడిపోయింది. ఇప్పుడు అధికారం ఎవరిదైంది? ఇంకొక విచిత్రం చెప్పనా? అంతకుముందు వాడికి భూమి మీదే అధికారం, పరలోకంలో లేదు. కానీ యేసయ్య తిరిగి లేచి ఏమన్నాడో తెలుసా? భూమి మీదను, చదవండి మీరే, ఏమైంది? మత్తయి సువార్త 28:18. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉంది. సర్వాధికారం యేసయ్యదైందంటే మరి ఇప్పుడు వాడి అధికారం ఏమైంది? బుస్ అయింది. అయిందా? ఇంకా ఉందనుకుంటున్నావా? అధికారం ఎవరిది? పెద్దగా చెప్పండి. దేని మీద అధికారం? మరణం మీద కూడా ఇప్పుడు ఆయన అధికారం. అంతకుముందు మరణ బలం గలవాడెవరు? ఇప్పుడు మరణం మీద అధికారం ఎవరికి ఉంది తెలుసా? ఎక్కడుంది? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనమందు ఉన్నవి. యుజాల్ నగలు చూడండి, ఉందా? ప్రకటన గ్రంథం 1:18. అది నేనే మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములో సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అబ్బా! 1, మరణ బలము వాడికి పోయింది, మరణం మీద అధికారం యేసయ్యకు వచ్చింది. 2, భూమి మీద పరలోకం మీద అధికారం యేసయ్యకు వచ్చేసింది. ఇప్పుడు వాడి బలం అంతా బలహీనం అయిపోయింది, ఈయనకు బలం అయిపోయింది అదంతా. 2, 3వది జ్ఞాన బలం. వాడి జ్ఞానమంతా ఇప్పుడు శూన్యమైపోయింది. జ్ఞానుల జ్ఞానమును వెర్రితనంగా చేస్తాను, వివేకుల వివేకమును శూన్యపరుతును అన్న వచనం వాడి ఎడల నెరవేరింది. అందుకే ఇప్పుడు ఎప్పుడైతే వాడు పాపములో పడ్డప్పుడే వాడికి లాజిక్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. యేసయ్య సిలువలో గెలిచిన తర్వాత మొత్తంగా బుర్రే పాడైపోయింది వాడిది. ఇప్పుడు వాడి జ్ఞానమంతా కూడా పనికిమాలిన జ్ఞానం. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఇప్పుడు వాడు చేసే ఫీట్లన్నీ పిచ్చితనమే అవుతున్నాయి. ఎందుకో చెప్తా. ఒక అమ్మాయికి దయ్యం పట్టింది, దయ్యం బట్టి పీడిస్తుంది. ఈ ఆత్మను పట్టుకుందాలే అనుకుంటాడు వాడు. ఎవరో ఒకళ్ళు వెళ్ళి సువార్త చెబుతారు, యేసయ్య వార్త. ఆ అమ్మాయిని చర్చికి తీసుకొస్తారు. ఇప్పుడు దయ్యం పోయిద్ది. ఆ దయ్యం పట్టకపోతే అమ్మాయి అసలు చర్చికి రాదు. ఒకసారి చెప్పండి మీరు, అవునా కాదా? అసలు దెయ్యం అమ్మాయి జోలికి బాగుపోతే అమ్మాయి చర్చి జోలికి వచ్చేదిగా. అమ్మాయిని పీడిద్దామని దెయ్యం అమ్మాయిని వశపరుచుకుందామని పోతే
ఇంకొకళ్ళు వెళ్ళి సువార్త చెబితే ఇప్పుడు ఆ అమ్మాయి చర్చికి వస్తే, చర్చికి వచ్చినప్పుడు దెయ్యం పోతే ఇప్పుడు ఆ అమ్మాయి ఆడ కూర్చుంది. ఇప్పుడు ఎవరు పట్టుకొచ్చినట్టు? ఇప్పుడు ఆ సైతానుగాడు ఆ దయ్యాన్ని ఏం చేస్తాడు? పనికి మళ్ళీ దయ్యమా ఏం చేసావు నువ్వు అంటే, నువ్వే కదరా పట్టమన్నావా అన్నాలే, కానీ ఇట్లా అయిపోయింది. ఏం లేదు, మనం పోగొట్టుకుంటున్నాం, మన సరుకు అంతా పోతుంది, సామాన్ అంతా పోతుంది, మన ప్లాన్లు ఏమైపోతున్నాయి, మన ఎత్తుగాళ్ళు ఏమైపోతున్నాయి. ఇదిగో లోకము ఆయన వెంట పోవచ్చున్నది. ఇదిగో లోకము ఆయన వెంట ఏం చేస్తున్నాడో ఏమోనయ్యా. ఇప్పుడు మత పిచ్చోళ్ళందరికీ భయం అదే కదా. మీరు మా బజార్లో చెప్పొద్దురా సువార్త. ఎందుకురా అంత భయం? నువ్వు కూడా చెప్పుకోరా, నీ పుస్తకం చెప్పుకో. నేను ఒక రోజు అట్లా చెప్పిపోతాను, నువ్వు 100 రోజులు పెట్టి చెప్పు. 100 రోజులు చెప్పు. సరే 101వ రోజు నాకు పర్మిషన్ 100 రోజులు నువ్వు చెప్పు, నీదే. ఏడాడు పుస్తకాలన్నీ తెచ్చి చెప్పు. 101వ రోజు నాకు ఈరా, ఒక్కరోజు ఈరా. నేను ఏం రా అమ్మో, ఒక్కరోజు నీకు ఛాన్స్ ఇస్తే 100 రోజుల కష్టం అంతా బుస్ అయిద్ది. అంతసేటు ఏముందిరా, ఏం చేస్తారో మాకు తెలీదు. అమ్మో, మీరు బజార్లో ఇటు నుంచి అటు పోయారంటే చాలు ఎవరికి వాళ్ళకి ఎక్కిద్ది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదురా, మీరు ఏం లేదు, ఏదో మీరు యేసుప్రభు అనుకుంటే ఈ దరి నుంచి ఆ దరికి పోతే చాలు. ఇంతమందిలో ఎవరికి వాళ్ళకి ఎక్కుతుందిరా. ఒకడికి ఎక్కితే వాడు ఒకడాగట్లా ఆ బజార్ మొత్తాన్ని ఆయన చేస్తున్నాడు. ఇక అదే దీక్ష పోనుతున్నాడు, అదే పని అనుకుంటున్నాడు, అదే కంకణం కట్టుకుంటున్నాడు. వాము, మీరు మామూలు వాళ్ళు కాదురా, రాకండిరా బాబా మా బజార్కి రాకండి. ఎందుకు దండాలు పెడుతున్నారు గవినిలోనే? అది మన దెబ్బ అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఎఫెక్ట్. ఈరోజు ఎవడికి కంటి మీద కొనుగు లేకుండా బజార్లో కాపలాలు కాచుకుంటా బతుకుతున్నారు. ఎందుకు నాయన? నువ్వు నమ్మిన దాన్ని కూడా ప్రకటించవచ్చు కదంటే దానికి అంత సీన్ లేదు. ఉంటే మాకు ఈ టెన్షన్ అంతా ఎందుకు? ఈ గవర్నీల దగ్గర కాపలాలు కాదు. యెహోవా మందసాన్ని తీసుకెళ్ళి దాగోను గుడిలో పెట్టారు ఫిలిస్తీయులు. ఫిలిస్తీయుల దేవుడు దాగోను. ఏం గోను? తీసుకెళ్తే యెహోవా మందసం తీసుకెళ్ళి పెట్టారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఆ యుద్ధంలో ఓడిపోతారు. వాళ్ళ దేవుడు బలవంతుడైతే వాళ్ళు ఎందుకు ఓడిపోతారు? వాళ్ళ దేవుడు బలహీనుడు అనుకున్నారు. మందసం తీసుకెళ్ళి పెట్టారు. ఒరే, నన్ను నమ్మిన మనుషులు బలహీనులు కానీ నేను బలహీనుడిని కాదని ఇప్పుడు దేవుడు చూపించాలి వాళ్ళకి. ఆ సన్నివేశం చదివితే ఉంటుంది సిస్టర్స్ బ్రదర్స్, ఓ అబ్బో ఏం నవ్వొచ్చిందో నాకైతే అసలు. ఫస్ట్ రోజు దాగోను విగ్రహం పెద్దది, అంత ఎత్తు ఉంటుంది. యెహోవా మందసం పెట్టేంత ఉంటుంది చిన్న పెట్టె. మరుసటి వాళ్ళు ఏం చేశారంటే ఆ దాగోను బొమ్మ ఎదురుగా తీసుకొచ్చి పెడతారు ఆ మందసాన్ని. అంటే వాళ్ళ అర్థం ఏంటో తెలుసా? మా దేవుడు అయిన దాగోను, ఇశ్రాయేలీల దేవుడు నీ ముందు ఓడిపోయాడు. వాళ్ళు మామూలు ఎచ్చులు కాదు. ఎందుకు ఆయనతో వాళ్ళకి? ఆయన మామూలుడు కాదు, అసలు విశ్వానికే సృష్టికర్త ఆయన. అందులో ఎందుకు పెట్టారంటే ఇశ్రాయేలీయులనేమో వాళ్ళు గెలిచినట్టు, వాళ్ళ దాగోను యెహోవాను గెలిచినట్టు. వాళ్ళనేమో మా కాళ్ళ దగ్గరికి తెచ్చుకున్నాం, వాళ్ళ దేవుడినేమో ఇదిగో నీ కాళ్ళ దగ్గరికి తెచ్చాం. ఇంత బిల్డప్ ఉందన్నమాట ఆ మందసం ఆడ పెట్టడం వెనక. పెట్టి తలుపులు వేసుకొని పోయారు. మరుసటి రోజు వచ్చేసరికి మందసం అక్కడే ఉంది, ఈ దాగోను బొమ్మ దాని ముందు సాష్టాంగపడి ఉంది. ఇక వచ్చి చూసి ఏందిరా, ఏంది మన దాగోను బొర్ల పడున్నాడు ఏంది? అది కూడా యెహోవా మందసం ముందు తలకాయ ఉంది. అయ్యా, ఆ దరిద్రులు తీసుకొచ్చి పెట్టారు, నాకు సంబంధం లేదు, నేను నీ దాసుడిని సాష్టాంగపడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చారు, చూశారు, రే మన దాగోను పడ్డాడు. ఇప్పుడు ఏం చేయాలి? తాళ్ళు మోకులు తేవాలిగా, పడ్డోళ్ళు లేవడుగా, మళ్ళీ ఇల్లే లేపాలి. తాళ్ళు మోకులు గొలుసులు ఏమేసి లాగారో, వాడికి ఏమేమి వేసి కట్టారో, మొత్తానికి ఆ దాగోనికి మొత్తం నిలబెట్టుకున్నారు. మళ్ళీ పాపం సాయంత్రానికి నిలబెట్టుకొని, ఏంది దాగోను అట్టబడ్డావు, ఇంక బడవాకు, నువ్వు బలవంతుడివి, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పుకొని పాపం మళ్ళీ ఏమేం చేసుకున్నారు, ఏమేమి మొక్కులు మొక్కారు, పోయారు. మళ్ళీ తలుపులు వేసారు. తెల్లారు వచ్చేటప్పటికి ఈ తల వరకు డివైడ్ అయ్యి, ఈ కాళ్ళు ఈ చేతులు ఇవన్నీ కట్ అయ్యి, అంటే ఇక వాళ్ళు మళ్ళీ నిలబెట్టడానికి కాళ్ళు లేవు.
ఇట్లా పెట్టడానికి చేతులు లేవు, వాళ్ళు చూడటానికి తలకాయ లేదు, మొత్తం కట్టయి మళ్ళీ అట్లే ఉంది. లేఖనంలో రాస్తాడు, మందసాన్నేమో బయటికి తీశారు, దాగోన్నేమో లోపలే పెట్టి గుడికి తాళం వేశారు, ఇంతవరకు తీయలేదంట. మరి మీకు తెలిస్తే పోయి ఏమైనా ఓపెన్ చేస్తే చేయండి. మరి దేవునికి స్తోత్రం. అది నేటి వరకు ఏమన్నాడయా, ఆ గడప కూడా ఎవడునూ త్రొక్కలేదని ఉంది. మరి ఇంతకు మందసం బయటకు తీశారు, ఇప్పుడు ఏం చేయాలా? భయపడ్డారు, ఎందుకంటే మొత్తాన్ని రోగాలతో మొట్టాడు. అర్థమై ఏం చేయాలని చెప్పని మళ్ళీ దాన్ని ఎడ్ల బండి ఎక్కించి మళ్ళీ ఇంకో చోటికి ఎక్కరోను పోయిద్ది, అట్లా పోయిద్ది. ఆ పోయేటప్పుడు ఒక చోటకు పంపిస్తే మందసాన్ని పొలంలో పని చేసుకుంటుంటారు. అలా వచ్చేది ఏంటంటే ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసం అనగానే కేకలేస్తారు, అమ్మో అమ్మ ముంచారా, మన ఊరు నాశనం అయిద్దయ్యా, గడగడలాడి కేకలు వేయచ్చు అని ఉంది. సరేలే, ఇప్పుడు అది ఎందుకులే కానీ ఎక్కడొచ్చాగాం, జ్ఞానం, వాళ్ళ జ్ఞానం వెర్రితనంగా చేసి పడేసి, దయ్యం పట్టింది పీడిస్తుంది అని చెప్పని దయ్యం ఆనందపడటానికి లేదు. ఆ దయ్యం తీసుకొచ్చి నేరుగా దేవుని సన్నిధిలో అప్పచెప్పిపోతుంది. మందిరానికి తెస్తుందా దయ్యం, తెచ్చి దయ్యం వెళ్ళిపోతుంది. దయ్యం నుండి విడుదల పొందిన మనిషి ఇక మందిరం నుంచి బాటిల్లా కనెక్ట్ అయిపోతుంది. వీధిలో గుండా పోతే మారిపోతున్నారు, బైబిల్ చేతిలో పట్టుకుంటే మారిపోతున్నారు. కరపత్రిక ఎంత, అది కూడా పంచొద్దయ్యా. ఎందుకు పంచుతున్నారు? ఏమైంది పంచితే నీది కూడా పంచుకో. మా దానికి అంత సీన్ లేదు, మా దానికి అంత సీన్ ఉంది, అందుకే పంచుతున్నాను. అది పంచడానికి వెళ్ళలేదు, అయినా ఆగదు. నేను చెప్తున్నాను, ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకళ్ళని దేవుడు పట్టుకొనే ఉన్నాడు. పౌలు చూడటానికి చాలా బలహీనంగా కనపడతాడు. ఆయన వెళ్తూ ఉంటే పుతోను అనే దయ్యం మనుషుల చేత ఘనత పొందుతుంది అప్పటిదాకా. ఆ దయ్యం అంటది, ఇదిగో వీరు జీవము గల దేవుని సేవకులు, మీకు సర్వోన్నతమైన మార్గం బోధించేవాళ్ళు. పాపం వాళ్ళని చూసి దాని ప్రాణానికి వచ్చింది. ఆ బలహీనుడిని చూసి, వెలిచూపులకే బలహీనుడు కానీ ఆత్మయందు బలము గలవాడు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాల కలిగినంత బలము గలవై ఉన్నవాడు. ఓకేనా? 3, 4వది ఆఖరిది, సైన్యం. ప్రధానులను అధికారులను సిలువ చేత వాళ్ళని నిరాయుధులనుగా చేసి జయోత్సవముతో వచ్చి వాళ్ళని వేడుకకు కనపరచెను. వెళ్ళలేదా రిఫరెన్స్ దగ్గరికి? కొలసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. చదువు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఎండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. నిరాయుధులను చేసి అన్నాడు. నిరాయుధులు అంటే ఇక్కడ ఉంది, మెలిక జాగ్రత్తగా వినండి. ఈ ఒక్క ముక్క, ఈ టర్నింగ్ ఒక్కటి విని ఇక ముగించుకుందాం. ఓకేనా? ఇది వినకపోతే ఇంత కష్టం వృధా అయిపోయింది. వినండి. ఇప్పుడు వాడికి బలం ఉందా? వాడి జ్ఞాన బలం కానీ, మరణ బలం కానీ, అధికార బలం కానీ ఉన్నాయా? ఇప్పుడు సైన్య బలం కూడా వీగిపోయింది. ఇప్పుడు ఆ సైన్యం కూడా బలహీనం అయిపోయింది. ఆ సైన్యం కూడా ఓటమి పాలైంది. ఎవరు ఓడగొట్టారు? యేసయ్య. ఎక్కడ ఓడగొట్టాడు? సిలువ చేత ఓడగొట్టాడు. సిలువలో సైతానే కాదు, దయ్యాలు కూడా ఓడిపోయినాయి. ప్రధానులు, అధికారులు, దురాత్మల సమూహాలు కూడా ఓడిపోయినాయా? ఏం చేశాడు? ఓడగొట్టి వాటికి ఆయుధాలు లేకుండా చేశాడు.
సాతానుగాడికి ఆయుధం లేదు, దయ్యాలకి ఆయుధాలు లేవు. నిరాయుధుడు అంటే అర్థమైందండి, ఆయుధమును ధరించినవాడు నిరాయుధుడు. ఆయుధమును ధరించినవాడు ఆయుధదారుడు. నిరాయుధుడు అంటే ఆయుధం లేనివాడు. వీళ్ళని ఏం చేశాడని ఉంది, నిరాయుధులు అన్న దగ్గర రౌండ్ కొట్టు, పడిపోవాలి అట్లా, రౌండ్ పడిపోవాలి అక్కడ. అదే పెద్ద పాయింట్ అన్నమాట. నిరాయుధుడు అన్నది పెద్ద పాయింట్. వాళ్ళు నిరాయుధులు, వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. ఆ విధంగా సైన్యాన్ని కూడా వీక్ చేసి పడేశాడు. ఈ విధంగా బలవంతుడైన వానిని, వాని సంబంధాలని మొత్తాన్ని కట్టిపడేసి ఇప్పుడు వాడి ఇల్లు దోచుకొన మొదలు పెట్టాడు. అది జరుగుతున్న విషయం. అయితే ఇక ముగింపు చెబుతున్నానండి, ఈ అంశానికి ముగింపు. వాడికి ఇప్పుడు ఏ విధంగానూ బలము లేదు, కానీ వాడు ఏం చేస్తున్నాడనంటే, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడని పేతురు చెప్పాడు. ఆయుధాలే లేనప్పుడు, మరణ బలం లేనప్పుడు, జ్ఞాన బలం లేనప్పుడు, అధికార బలం లేనప్పుడు, సైన్యం అయినప్పుడు మరి ఇంకా ఏం చేయడానికి తిరుగుతున్నాడు? వాడికి ఆయుధమే లేదు కదా అని అడగండి. అడిగారా? వాడి ఆయుధం ఏంటంటే, వాడి దగ్గర పాపం ఆయుధాలు లేవు, మొత్తం యేసయ్య నాశనం చేశాడు. అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. దావీదు గొల్యాతు మీదికి పోయినప్పుడు ఏ తెలివిని వాడాడో, ఇప్పుడు మన మీద సైతానుగాడు, వాడి దెయ్యాలు ఆ తెలివిని వాడుతున్నాయి. ఇది టర్నింగ్ పాయింట్. దావీదు గొల్యాతు మీదికి పోయినప్పుడు కత్తి కానీ, ఈటె కానీ, బాణం కానీ తీసుకొని వెళ్ళలేదు. పశువులను తోలే ఒడిసెల తీసుకొని వెళ్ళాడు, దాంతో కూల్చాడు, వాడు పడ్డాడు. పడిపోయినప్పుడు ఒడిసెలతో వాని తల వేరు చేయటానికి కుదిరిద్దా? మరి పక్కన కత్తి కట్టుకొని పోయాడా? పోలా. మరి ఇప్పుడు ఖడ్గం ఎట్లా అంటే, గొల్యాతు కత్తే తీసుకొని గొల్యాతును వేశాడు. గొల్యాతు అనుకోలా, వాడి చేత పట్టిన కత్తే వాడిని వేరు చేసిద్దని. యేసయ్య చెప్పాడు, కత్తి పట్టిన వాడు కత్తితోనే ఖతం అవుతాడు. విచిత్రం ఏంటంటే, వాడి కత్తితో ఖతం అయిపోయాడు. యాజ్ ఇట్ ఈజ్గా మన విషయంలో కూడా లూసిఫర్ అదే యుక్తి పన్నాడు. వాడి దగ్గర ఎటు ఆయుధాలు లేవు కాబట్టి ఇప్పుడు వాడు ఆయుధాలను ఎలా సమకూర్చుకుంటున్నాడంటే, మన దగ్గర నుంచి ఆయుధాలు సమకూర్చుకుంటున్నాడు. అర్థమైందయ్యా? ఎక్కడి నుంచి ఆయుధాలు? మన దగ్గర నుంచి ఆయుధాలు పోగు చేసుకుంటున్నాడు. ఏమిటి వాడి ఆయుధం అంటే, వినండిగా, మన అవిశ్వాసమే వాడి ఆయుధము. మనం కలిగి ఉన్నటువంటి అనుమానము, సందేహము, అవిశ్వాసమే అపవాది ఆయుధము. ఇది ఒక ఆయుధం. మన అవిశ్వాసం సాతానుకు ఆయుధంగా మారిద్దంటే మారుతుంది. మీకు ఎఫ్ఎస్సి పత్రిక 6:12 చదివారు కదా, అక్కడ కిందికి చదివితే సర్వాంగ కవచం గురించి ఉంటుంది. తెలుసుగా మీకు సర్వాంగ కవచం గురించి. రక్షణయను శిరస్త్రాణం, నడుమునకు సత్యమును దట్టి, నీతి అను మైమరువు, సమాధాన సిద్ధ మనసును జోడు, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం, విశ్వాసమను డాలు అన్నాడు కదా. ఇవన్నీ చెప్పుకుంటా విశ్వాసం అన్న కాడ దేన్ని వాడాడు? ఏ ఆయుధాన్ని వాడాడు? డాలు అన్నాడు. ఏం వాడాడు అంటే, ఈ డాలు ఎంత అంటే, ఈట నాపిద్ది, బాణాలు నాపిద్ది, కత్తి విసిరినా దాన్ని నాపిద్ది, ఒడిసెల విసిరినా ఆ రాతిని కూడా ఆపిద్ది. శత్రువు ప్రయోగించే సమస్తాన్ని అడ్డగించున్నదే డాలు అంటే. ఖడ్గం దేనికంటే, వాడేసేవి వీటితో, ఈ డాలుతో అడ్డగించి వాడినేయటానికి ఖడ్గం. ఖడ్గం అడ్డగించడానికి పనికిరాదు. అవతలోడు బాణం కొట్టాడు అనుకో, క్రికెట్ బాల్ అయింది, కత్తి అడ్డం పెట్టడానికి. అదేదో పక్క సందు చేసుకుని వచ్చి గుచ్చుకుంటుంది. కత్తి పనికిరాదు. కత్తి శత్రువుని ఎదిరించి కొట్టేయడానికి, శత్రువుని కొట్టడానికి కత్తి. మరి శత్రువు వేసేవాడిని అడ్డగించడానికి డాలు కావాలి. డాల్ అంటే రౌండ్ పళ్ళెంలాగా ఉంటుందే. అయ్యా డాల్ అంటే అదేందో అనుకున్నారు.
మళ్ళీ డాల్ అంటే బొమ్మ ఇంగ్లీష్లో. అది డాల్ అంటే ఒక చేత్తో సైనికుడు రౌండ్ పళ్ళెం లాంటిది పట్టుకుంటాడు, ఒక చేతితో కత్తి పట్టుకుంటాడు. అంటే వాడి ఖడ్గాన్ని అడ్డగించున్నది డాలు, వాడి బాణాన్ని అడ్డగించున్నది డాలు, వాడి ఈటెను అడ్డగించున్నది డాలు, అటు పక్క నుంచి బాణమును అడ్డగించున్నది. విశ్వాసమును డాలు పట్టుకోమన్నాడు అంటే దానికి ఆపోజిట్గా వాడు ఏం బాణాలు వదులుతాడు? సందేహ బాణములు, అనుమానపు బాణములు, అవిశ్వాసం అనే బాణాలు వదులుతాడు. ఈ డాలు పట్టుకోలేదనుకో, నీ హృదయంలో వాడు పుట్టించే అనుమానాలు, సందేహాలు, అవిశ్వాసం నిన్నే నాశనం చేస్తాయి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే నీ వేలుతోనే నీ కన్ను పొడుస్తున్నాడు. అది వాడు చేస్తుంది. గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు అని. సింహం మృంగిద్దా నమిలిద్దా? పెద్దగా చెప్పండి. మరి మింగే పరిస్థితి పాముకుంటుంది. ఏ జీవనైనా సరే మింగే పొజిషన్ పాముకుంటుంది. పాము నవ్వలేదు, మింగిద్ది. కొండ చిలువ అయినా అంతే, మింగిద్ది. సింహము పగుల గురికిది, ఎముకలను కూడా పగుల గురికి పొడి చేసిద్దని దానియేలు గ్రంథంలో ఉంది. అంటే అంతగా పట్టపట్టలాడిస్తూ నమిలి మింగిద్ది. అవునా? కానీ ఇక్కడ డైరెక్ట్గా మింగిద్ది. అంటే ఇటు సింహం అని పేరు కలిగి ఉన్నాడు కానీ గర్జించు సింహము వలే అన్నాడు కానీ సింహము అల్లా. సింహము వలే ఎవరిని మృంగుదునా, వాస్తవం ఎవరిని నములుదునా, ఎవరిని తిందునా అనాలి. మృంగుదునా అన్నాడు అంటే వాస్తవానికి వీడు పాముగాడు. అర్థమైందా? వీడు పాముగాడు కానీ సింహము వెతికినట్టు వెతుకుతున్నాడు. వీడు నవిలే సెక్షన్ లేదు, పళ్ళు రాలినాయి వీడికి, వీడు మింగటమే ఇక. అది సంగతి. ఓకేనా? గమనించండి. అయితే వీడికి ఆయుధాలు ఇస్తుంది ఎవరై అంటే మనమే. అది యేసు ప్రభు వారు అన్నాడు, బలవంతుడైన వాని మొదట బంధింపని ఎడల వాని రాజ్యమును మీరు ఎలాగా స్వాధీనపరుచుకుంటారు, వాని ఇంటి సామాగ్రి ఎలా దోచుకుంటారు అని. ఇక్కడ బలవంతుని బంధించడం అనేది యేసయ్య చేశాడు. వాడిని నిరాయుధుడిని చేశాడు, శక్తిహీనుడిని చేశాడు. చేసి అన్నీ రెడీ చేసి ఇప్పుడు నీతో కొన్ని విషయాలు చెప్తున్నాడు. వాడి దగ్గర ఆయుధము లేదంటే అసలు ఛాన్సే లేదని కాదు, నువ్వు వాడిని ఆయుధదారుడిగా చేయొచ్చు. ఆ ఛాన్స్ ఉంది. వాడి దగ్గర శక్తి లేదు కానీ నువ్వు వాడికి శక్తిని ఇవ్వచ్చు, నువ్వే చేయొచ్చు ఆ పని. కాబట్టి అలాంటి పిచ్చి పని చేయొద్దు. వాడు ఎప్పటికీ నీ జోలికి రాకుండాన్నట్లు నువ్వు మెళకువగా ఉండాలి. వాడు నిన్ను చిక్కించుకోకుండాన్నట్లు నీవు మెళకువగా ఉండాలి. అలాగని భయపడమంటలా దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 ఉంటుంది, నాకెళ్ళి చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా నుండి ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. చాలు. ఇప్పుడు వాడి ఆయుధాలు ఏమిటి అనేది చెబుతున్నాను. మన సోమరితనము వాడికి ఒక ఆయుధం. చకచక రాసుకో తల్లి. వాడికి విడిగా వేరే ఆయుధాలు ఏం లేవు, నిరాయుధుడు అయిపోయాడు. మరి మన సోమరితనం బద్ధకత్వం ఉంటుందే, మన నిర్లక్ష్యం వాడి ఆయుధం. సోమరితనం, నిర్లక్ష్యం వాడి ఆయుధం. మన అవిశ్వాసం, సందేహం వాడి ఆయుధం. రాస్తున్నారా? అవే వాడి ఆయుధాలు. మన వివేచన కోల్పోవుట, వివేచనను నిర్లక్ష్యం చేయటం, వివేచనను కోల్పోవటం వాడికి అద్భుతమైన ఆయుధం అవుతుంది. వివేచన కోల్పోయిన వాడు సమస్తాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. అందులో టైంని ఎక్కువగా లాస్ చేసుకుంటాడు. టైం, దినములు చెడ్డవి గనక సమయమును పోనీయకు సద్వినియోగం చేసుకొని అజ్ఞానం వల్లే కాక జ్ఞానులుగా ఉన్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఈరోజు చాలామంది గంటలు సెల్ ఫోన్ పెట్టుకొని దానిలో టైం పాస్ చేస్తూ ఉన్నారు. అంటే నీ నేత్రాశ వాడి ఆయుధం, నీ శరీరాశ వాడి ఆయుధం, నీ జీవపు డంబం వాడి ఆయుధం, నీ నిర్లక్ష్యం వాడి ఆయుధం, నీ సోమరితనం వాడి ఆయుధం, నీ అవిశ్వాసం వాడి ఆయుధం. రాసుకో ఓపికంటే, లేకపోతే ఇక ముగించరయ్యా అంటే ప్రార్థన చేస్తా.
ఇవన్నీ వాడికి ఆయుధాలు అవుతున్నాయా, కావటం లేదా? దీన్ని ఏమైనా వర్ణించి చెప్పాలా? మీరు ప్రార్థన చేస్తే శోధనలు వస్తున్నాయి, ప్రార్థనలు చేస్తే శోధనలు వస్తున్నాయి అంటున్నారు కదా. అసలు వాక్యం ఏం చెబుతుంది? మీరు శోధనలో ప్రవేశింపక ఉండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి అన్నాడు. ప్రార్థన మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే శోధనలో ప్రవేశించమని చెప్పాడా, ప్రవేశిస్తామని చెప్పాడా? ప్రవేశింపకుండున్నట్లు. మరేందన్నయ్యా, నేను ప్రార్థన చేస్తే ఆ రోజే నాకేందన్నయ్య గట్టి శోధన వచ్చింది అని డౌట్ పెట్టుకున్న వాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు. మీలో కొంతమందికి ధర్మ సందేహం ఉంటుందండి. నేను ఎప్పుడైతే భారంగా ప్రార్థన చేస్తానో అదే రోజు శోధన వచ్చింది. నేను మా ఆయన కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాను, ఆ రోజే ఆ దుర్మార్గుడు నన్ను దంతాడు. మా అబ్బాయి కోసం ఎప్పుడైతే ఘోరంగా కన్నీరు గార్చి ప్రార్థన చేశానో వాడే ఆ రోజు సైకోలా మారి నన్ను శోధిస్తాడు. మా ఆవిడ కోసం ఏ రోజైతే భారం కలిగి ప్రార్థన చేశానో ఆ రోజు ఎంతో దెయ్యం పట్టినట్టు చేసింది అమ్మాయి అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏ సమస్యలు వద్దయ్యా, ప్రశాంతత అని ప్రార్థన చేసిన రోజే ఏదో ఒకటి వస్తుంది అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అబద్ధాలు ఆడి కూడా నిజం చెప్పండి. ఆ డౌట్ మీకుందా? ఎంతమందికి ఉందో చేయొద్దండి, షో చేయకుండా. ఇదిగో నాకు వచ్చినప్పుడు మీకు రాదా? మరి చేయొద్దండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చింది కదా. ఇప్పుడు నేను చెప్తాను విను. వాస్తవానికి నువ్వు ప్రార్థించినందున శోధన రావటం కాదు, నువ్వు ఆ రోజు ప్రార్థన చేయటం వల్ల గొప్ప శోధన చిన్నదిగా తప్పిపోయినది విషయం. నువ్వు ఆ రోజు అతడి కోసం అంత భారంగా ప్రార్థన చేయకపోతే వాడు ఇంకా పెద్దగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రార్థన చేసినందున అల్పమైన దానితో వాడు కంట్రోల్ అయిపోయాడు ఆ రోజు. గుర్తుపెట్టుకో, ఎక్కువగా ప్రార్థించినప్పుడు నీకు శోధన ఎక్కువగా వచ్చింది అంటే నువ్వు ప్రార్థన చేసినందుకు సైతాను నీ మీద ఏదో ఎక్కువ దాడి చేసి నిన్ను ఇబ్బంది పెట్టి భయపెట్టాడని కాదు అర్థం. పెద్ద ప్రమాదం ఏదో రాబోతున్నందున నీ ప్రార్థన వలన దేవుడు దాన్ని అడ్డగించాడు. ఒకవేళ ఆ రోజు నువ్వు ప్రార్థన చేయకపోతే జస్ట్ దెబ్బే తగిలింది నువ్వు ప్రార్థన చేసిన రోజు బిడ్డకి, నువ్వు చెయ్యకపోతే శాలితీయే పోను. కానీ సైతాన్ నీకేం చూపిస్తాడో తెలుసా? నువ్వు ఈరోజు భారంగా ప్రార్థన చేసావు, నీ బిడ్డకి దెబ్బ తగిలింది అంటే రేపటి నుంచి ఏం చేస్తావు? భారంగా ప్రార్థన చేయకపోతే మళ్ళీ ఈరోజు వాడికి ఏమన్నా ఇద్దాం. అది తమరి తెలివి. కానీ యేసయ్య వాక్యం అప్పుడు నీకు గుర్తురాదు. సైతానికి అడుగుపుట్టించే ఆలోచనలు గుర్తు వస్తాయి. యేసయ్య వాక్యం ఏం చెప్పింది? శోధనలో ప్రవేశింపకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని వాక్యం చెప్పింది. అంటే ప్రార్థన చేయటం ద్వారా శోధన నుండి కాపాడబడతారు, కీడు నుండి తప్పించబడతారు. అంటే మరి ఆ రోజు కీడు వచ్చిందంటే పెద్ద కీడు రాలేదు, ఒక సంకేతం అన్నమాట, అంత మాత్రం సూచన కూడా. నువ్వు ప్రార్థన చేయటం మూలాన ఇది పెద్దగా మారేది ఇదిగో నేను అణచివేసి ఉన్నాను. గుర్తు రాసుకో, వాక్యం ఎప్పుడు నిరర్థకం కాదు, వాక్యం ఎప్పుడు అబద్ధం కాదు. ఓకేనా? కొంతమంది భయముతో దాన్ని దూరం చేసుకుంటే, కొంతమంది సోమరితనంతో, ఆత్మీయ సోమరితనంతో ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేశారు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనతో మెలకువగా ఉంటావో నీ చుట్టూ ఒక ప్రొటెక్షన్ నువ్వు వేసుకున్నట్టే. వాడు నీ వద్దకు రాకుండా నువ్వు వాడిని బంధించి పడేస్తావు. రాలేడు. ఏబు రోజు ఆ విధంగా చేయటం వల్ల సాతానే చెప్పాడు, చూసావా, నువ్వు ఏబుకి, అతని ఇంటికి, అతని కలిగిన అంతటికి చుట్టూ కంచె వేసితివి కదా అన్నాడు. ఎలా వేశాడు దేవుడు కంచె? రోజు ఏబు ప్రార్థన చేస్తున్నాడు. మరి ఎందుకు ఆ శ్రమను అనుమతించాడంటే దానికి వేరే కారణం ఉంది, అది చాలాసార్లు చెప్పాను. అది సంగతి. మొన్న కూడా చెప్పా, మొన్న ఆదివారమే చెప్పా. ఏబుని ఎందుకు అలా దేవుడు అప్పగించాడు అంటానికి మొన్న ఆదివారం చెప్పాను. మంటిని పెనవేసుకొని బంధాల భ్రమలో ఉండి అశాంతిని పొందుతున్నందున ఒక్కసారి వాటన్నిటిని అలా తీసి మళ్ళా ఇచ్చాడని చెప్పి. ఓకేనా? కానీ మనకొకటి గుర్తు రావాలి, ఏబు చుట్టూ, అతని ఇంటివారు చుట్టూ, అతను కలిగిన అంతటి చుట్టూ కంచె అయితే ఉంది. ఎందుకు వేశాడు దేవుడు? ఏబు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించి
ప్రతిరోజు కూడా దేవునికి విజ్ఞాపన చేసేవాడు దేవునికి అర్పణ అర్పించేటువంటి వ్యక్తి. కాబట్టి ప్రార్థన ఎప్పుడు కూడా శత్రువుని బలహీనపరుస్తుంది, వాడిని బంధిస్తుంది, నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రార్థన నీ వారిని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక అవసరమై దేవుడు అనుమతించి నీకు కొన్ని పాఠాలు నేర్పడానికి నీ జీవితంలోకి అనుమతిస్తే తప్ప ఇక శత్రువు మూలంగా వచ్చేది ఏదైనా సరే ప్రార్థన అడ్డగిస్తుంది. రాసుకోనాన్న. అలా కాకుండా నువ్వు సోమరితనం ప్రదర్శించి నిర్లక్ష్యం ప్రదర్శించి ఏ ముందునని వదిలేస్తే వాడు డైరెక్ట్గా వచ్చే వాడు ఆడుకుంటాడు. అందుకే చెప్తున్నాను, నీ సోమరితనం, నీ నిర్లక్ష్యతే సైతానికి ఒక ఆయుధంగా మారుతుంది. ఆ ఛాన్స్ ఇవ్వద్దు. అయిపోయిందా? అలా కాకుండా చురుగ్గా ఉంటే, మెలకుగా ఉంటే క్షేమం. ప్రార్థనా తోటలో మీరు వెళ్ళారా? ప్రార్థన తోటకి వెళ్తారా మీరు? దేవుని కృపలో ఇక ఎండలు తగ్గిపోతాయి. జూన్ సగాన పడంగానే దేవుని చిత్తం అయితే కాస్త ఫాస్టింగ్స్ కూడా పెట్టుకుందాం, ఉపవాస ప్రార్థనలు పెట్టుకుందాం. ప్రార్థనా తోటకి మీరు వెళ్ళి అట్లా టర్నింగ్ తిరగగానే గోడ మీద ఒక వాక్యం కనపడిద్ది మీకు. ఈసారి ఎప్పుడన్నా ఉంటే చూడండి, భలే మాట. ప్రార్థన చేస్తే భూమి తల్లక్రిందులైద్ది అన్నది ఎంత నిజమో, ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే, ప్రార్థన చేయకపోతే మనమే తలకిందులు అవుతాం అనేది అంతే వాస్తవం అని రాశా. నేనేం చెప్పాను ఇప్పుడు మీరు చెప్పండి. మనసులో కాదు, బయటికి చెప్పండి. ప్రార్థన చేస్తే భూమి తలకిందులైద్ది అన్నది ఎంత నిజమో, ప్రార్థన చేయకపోతే మనమే తలకిందులు అవుతాం అన్నది అంతే నిజం. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన లేమి అనేది సైతానికి ఒక ఆయుధంగా మారుతుందా లేదా? నువ్వు నష్టపోవటానికి, నాశనం అవటానికి, నీ కుటుంబం భ్రష్టు పట్టడానికి, పిల్లలు దారి తప్పటానికి, ఇల్లు శాపంగా మారిపోవటానికి, సైతానుగాడు విలయతాండవం చేయటానికి కుటుంబ ప్రార్థన లేమి, గృహంలో ప్రార్థన లేమి అనేది ఎంత నష్టం. సంఘక్షేమానికి, కుటుంబ క్షేమానికి, సమాజ క్షేమానికి ప్రార్థనా బలిపీఠం కావాలి. ఓకేనా? దాన్ని నిర్లక్ష్యం చేస్తే అదే వాడికి ఆయుధం అవుతుంది. వాడి దగ్గర పర్సనల్గా ఆయుధాలు ఏం లేవు, కానీ మన నిర్లక్ష్యత ఒక ఆయుధం, మన నేత్రాశ ఒక ఆయుధం, మన అవిశ్వాసం ఒక ఆయుధం. కొంతమంది వచ్చి దేవుని బిడ్డలే దేవుడి కంటే కూడా దెయ్యాలను ఎక్కువ నమ్ముతుంటారు. నా కడుపులో మండి అంటాను, ఇప్పుడు నువ్వు సైతాన్ గురించి అంత వర్ణించి చెబుతున్నావు, ఏంది చేతబడి చేశారు, మామూలు ప్రయోగం కాదు, 2 సార్లు చేశారంట, గట్టిగా చేశారంట, అసలు మామూలు గట్టి దయ్యాన్ని వదిలారంట నా మీదికి అని పెద్ద సోదంతా చెబుతున్నావు. నాకు ఏమాత్రం గట్టి దయ్యం, ఎంత గట్టి దయ్యం? దేవుని కంటే బలమైనది ఏదన్నా ఉందా? ఆయన నీకు తోడై ఉన్నప్పుడు నువ్వు దయ్యాన్ని గురించి ఎందుకు కలవరపడుతున్నావు? నాకు చాలా వరకు నేను చూసింది ఏంటంటే, దెయ్యం పట్టిన వాళ్ళకంటే కూడా దెయ్యం పట్టింది అని వస్తారు చూడండి, ఆ పర్సన్ కంటే కూడా దెయ్యం ఎఫెక్ట్ అనేది ఆ వ్యక్తి పక్కన ఉండే వాళ్ళకి ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నా. నేను ప్రార్థన చేశాను, ఇంకా దెయ్యం రాదన్నాను అనుకో, రాదా? ఆ దెయ్యం పోయిన మనిషి ప్రశాంతంగానే ఉంటుంది. ఈ పక్కన ఉన్నోళ్ళు లేదు, పక్కన ఉన్నోళ్ళు అదిగో చూడు, అదిగో ఏంది అదిగో కళ్ళు చూడు పెద్ద చేసింది అనగానే ఆ మనిషి లేదు, నాకెళ్ళి చూసిద్ది. నేను అంటాను, దెయ్యం నీకు కాదు, ఆ మనిషికి కొంచెం ప్రశాంతంగా ఉండి అంటాను. నీకు దయ్యం పట్టింది, అది పోయింది, ఆ మనిషికి భయం పట్టింది, అది బాదు. పిచ్చోళ్ళు. దేవుడి కంటే సైతాను గొప్ప అని ఎప్పుడు నమ్మొద్దు. దేవుని శక్తి కంటే మంత్రశక్తి గొప్పదని ఎప్పుడూ నమ్మొద్దు. అర్థమైందా? ఎప్పుడు కూడా నువ్వు పాజిటివ్గా ఉండి నెగిటివ్ ఆలోచనలు చేయొద్దు. అర్థమైందా? నువ్వు పాజిటివ్గా ఉన్నప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనే చేసుకో, నెగిటివ్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనే చేసుకో. నీకు నెగిటివ్ పరిస్థితులు వచ్చినాయి, ఉదాహరణకి ఏదో సమస్యలు సడన్గా వచ్చినాయి అనుకో, నువ్వు పాజిటివ్ థింగ్స్ ఎలా ఉంటాయంటే, ఎలా ఉండాలంటే, ఈ సమస్య వెనక దేవుని బృహత్తర ప్రణాళిక ఏదో ఉంది. అర్థమైందా?
దైవజనుడు ముంగమూరి దేవదాసయ్య గారు అంటాడంట, సమస్య సమస్య, శోధన శోధన, వస్తే వచ్చావు కానీ ఏం తెచ్చావో ఇచ్చేళ్ళు అంటాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు దేవుడు అనుకూల పరిస్థితులు ఇచ్చాడా? స్తోత్రం. ఇక ముందుకునే ఇస్తాడు. అదే నమ్మాలి. అలా కాకుండా ఏం జరిగిద్దో ఏం జరిగిద్దో ఏం జరిగిద్దో, ఇప్పటికెట్లుంది, ఏం జరిగిద్దో అని భజన చేసావు అనుకో, నేను గ్యారంటీ ఇస్తా, ఖచ్చితంగా జరుగుతాయి. జరగాల్సినవి జరుగుతాయి. ఏవుగు జరిగినవి జరుగుతాయి. కాపాడినావు కాపాడెదవు ఇక ముందు కాలము, కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. నిన్ను మరువనయ్యా నా జీవితాంతము, నిన్ను మరువనయ్యా నా జీవితాంతము. నీకే నీకే నా బ్రతుకు సొంతము, నీకే నీకే నా బ్రతుకు సొంతము. అందుకొనుము దేవా ఆరాధన. నీ అవిశ్వాసము, నీ అనుమానం, నీ సందేహం, నీ భయం నీ మీదకి వచ్చింది. అది ఒక ఆయుధంగా తీసుకుంటాడు వాడు. అదే మాట ఏబు 3:25 చెప్పాడు కదా, పోయిన ఆదివారం చూపించా. ఏది వచ్చున్నది నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఎందుకు భయపడ్డావు? దేవుడు నీకు తోడై ఉన్నాడు కదా. ఎందుకు నువ్వు కృంగిపోయావు? ఎందుకు అవకాశం ఇచ్చావు? మనలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహ, అవిశ్వాసాన్ని బట్టి వస్తాయి. అవి సైతానుకు పెద్ద ఆయుధం. కనాను దేశంలో 70-80 అడుగుల ఎత్తున్న దీర్ఘదేహులు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? వాళ్ళ దృష్టికి వీళ్ళు మిడతలు అన్నది నిజమా కాదా? వీళ్ళ దృష్టికి వాళ్ళని చూసి వీళ్ళని చూసుకుంటే వీళ్ళు మిడతల్లాగా ఉన్నారా లేదా? అది అబద్ధమా నిజమా? కానీ దేవుడు ఏమన్నాడు? అది చెడ్డ సమాచారం అన్నాడు. ఈ చెడ్డ సమాచారం ఏందండి? ఉన్నదే కదా. వాళ్ళు అంత పొడుగున్నారు, తాడి చెట్లు అంత ఉన్నారు ఒక్కొక్కడు. వాళ్ళ ముందు నిలబడి మమ్మల్ని చూసుకుంటే మిడతలాగా ఉన్నాం మేము అన్నది నిజమే, వాస్తవమే. అయినా దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు అలా మాట్లాడటం చెడ్డది అన్నాడు. నువ్వు అలా మాట్లాడటం చెడ్డది. మరేది మంచిది? నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు బలికింది మంచిదంట. అదేంటి? వాళ్ళు అన్నారు, ఆ 10 మంది వాళ్ళు రాక్షసాకారం కలిగి ఉన్నారు, మనల్ని బిర్యానీ చేసుకొని తింటారు అని వీళ్ళు అన్నారు. కానీ ఇద్దరు అన్నారు, దేవుడు మనకు తోడై ఉంటే వాళ్ళే మనకు బిర్యానీ అవుతారు రా అన్నారు వీళ్ళు. దేవుడు మనకు తోడై ఉంటే వాళ్ళే మనకు ఆహారం అగుదురు. ఆ మాట ఉంది, వారు మనకు ఆహారం అగుదురు అని. ఆ ఇద్దరిని మంచి సమాచారం అన్నాడు. కానీ నిజమేంటి? వాళ్ళు అంత పొడుగున్నది నిజమే, కానీ వాళ్ళేమో 10 మంది వాళ్ళని చూసి తమను చూసుకున్నారు. యెహోషువ, కాలేబు ఏం చేశారు తెలుసా? వాళ్ళని చూసి దేవుణ్ణి చూశారు. అప్పుడు వాళ్ళని చూసి దేవుణ్ణి చూస్తే దేవుడి ముందు వీళ్ళు మిడతల కాదు, ధూళి కణం కూడా లేరు. మన దరిద్రం చెప్పనా? మన సమస్యను చూడటం, మన పొజిషన్ చూడటం. దట్ ఈజ్ మన దరిద్రం. దేవునికి స్తోత్రం. మన సమస్యను చూస్తాం, దాన్ని ఎదుర్కోగలమా లేదని మన కెపాసిటీని అంచనా వేస్తాం. దేవుని కృపను బట్టి నాకైతే ఆ దరిద్రం వదిలిచ్చాడు దేవుడు. స్టార్టింగ్లోనే వదిలిచ్చాడు. ఎప్పుడైనా సరే నాకు సమస్య వచ్చిందంటే సమస్యను చూస్తాను, దాని వెనక దేవుడు ఎంత బలవంతుడై ఉన్నాడో కూడా చూడటం కాస్త కోస్తో నేర్చుకున్నాను. అందుకని ఇక ఏది కూడా నాకు పెద్దగా అనిపించదు. ఎవరన్నా వచ్చి దాన్ని పెద్దగా మాట్లాడుతుంటే అర్జెంటుగా ఇటు పక్కకు పోతే బాగుండు అనిపించింది. ఎట్లా చేయాలి, ఇది పెద్ద సమస్యగా ఉంది, పెద్ద ప్రాబ్లం అని ఎట్లా అన్నాడు అనుకో, ఆ సమస్య కాదు, కానీ నా పక్కన ఇటు ఉంటాం పెద్ద సమస్య, ముందు ఈ అర్జెంటు పక్కకు తీసుకెళ్ళని అనుకుంటా. పంపిస్తా, తర్వాత మాట్లాడదాం పో. పెద్ద సమస్య ఎక్కడుందిరా? పెద్దవాడు ఒక్కడే, దేవుడు. పెద్ద రోగం ఎక్కడుంది? పెద్దవాడు ఒక్కడే.
నా ప్రభు. సొలొమోను గొప్పవాడు, సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రవక్త కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా కన్నా గొప్పవాడు, సమస్య కన్నా గొప్పవాడు, రోగం కన్నా గొప్పవాడు, మరణం కన్నా గొప్పవాడు. నువ్వు శత్రువు అని భయపడుతుంటే దానికన్నా గొప్పవాడు. నువ్వు మంత్రం అని భయపడితే దానికన్నా గొప్పవాడు. చెప్పు, ఆయన కంటే గొప్పది ఏదో చెప్పు నాకు. చెప్పవా, ఉందా? దేవుడి కంటే గొప్పదే. ఇది మనం మాట్లాడితే దేవుడికి హ్యాపీ. నిజంగా ఏం చేశాడు తెలుసా? వీళ్ళు అంత పొడుగున్నారు, ఇంత పొడుగున్నారని వీళ్ళు ఎవరిని గురించి గొప్పగా మాట్లాడి తమను తాము మిడతలతో పోల్చుకున్నారో, మిడతల కంటే చిన్నవైన కందిరీగల్ని పంపించి మొత్తాన్ని ఏరేశాడు. అంటే అక్కడ ఏం మాట్లాడుతాడు? ఒరే ఎదవల్లారా, మీ అవిశ్వాసం తగలయ్యా, వాళ్ళు ఎంత పొడుగుంటే మీకెందుకురా, వాళ్ళు మీకు పొడుగు నాకు కాదు, వామ్మో మనం కొట్టలేమన్న వాళ్ళని ఈగలతో చంపిస్తారా? ఈరోజు నువ్వు ఎదుర్కోలేను అనుకున్న సమస్యని చాలా సింపుల్గా దేవుడు తేలగొట్ట దమ్మున్నాడు. ఆయనకు సాధ్యమే. నీ వల్ల కాదు అమ్మో అని నువ్వు అదురుపోయినటువంటి సమస్యని అలా ఓకగా నీ మీద నుంచి లేకుండా తొలగించే దమ్ము నా దేవుడికి ఉంది. గ్రహించే విషయాన్ని. అవిశ్వాసమై ఉండొద్దు, సందేహంతో నింపబడద్దు, ఎప్పుడు నెగిటివ్ తలంపుల్లో ఉండొద్దు. ఇంతవరకు కాచాడు, ఆయన చిత్త ప్రకారం చేశాడు, ఇక ముందు నీకు తోడై ఉంటాడు. సమస్తాన్ని సమకూర్చి నీ మేలుకే తెస్తాడు. ఇదే నమ్మాలి. సమస్యను కాదు, దాని వెనక నీకు దేవుడు పంపించినటువంటి సరుకును చూడు. కొబ్బరికాయ వచ్చింది, ఎంత కఠినంగా ఉంటుంది. పాస్టర్ గారు ఒక ఆయన ఇంటి గృహ దర్శనానికి పోయాడంట. ఆమె తూర్పుగోదావరి జిల్లాలో అంటే దానిలో ఎక్కువ కొబ్బరికాయ టెంకాయలు ఉంటాయి కదా. పాస్టర్ గారు మిషనరీ దొరగారు ఆయన, పాపం ఆయనకేం తెలియదు ఇండియా పొజిషన్. ఆయన పోయి కూర్చో, పీచు తీయని కొబ్బరికాయ తీసుకొచ్చి పెట్టిందంట. ఆ పీచు ఒలిసి దాన్ని పగలగొట్టుకోవడానికి ఒక రాడ్ కూడా ఉంటుంది. అది పెట్టి కాయ పెట్టింది. ఈయన ఏం చేయాలి? ఆ కొబ్బరి టెంకాయని తీసుకొని ఆ పీచు నవ్వులుతున్నాడంట. వచ్చి చూసేసరికి పీచు నవ్వులుతూ ఉన్నాడు. పాపం వాళ్ళకి ఏంటంటే ఇక్కడ దేశపు సంప్రదాయాలు, ఆచారాలు, మరి మనం ఏది కాదనకూడదు అని మొహమాటం ఎక్కువ. మనం కారం పెట్టామనుకో, అది మంట పుట్టి కళ్ళలో నీళ్ళు వస్తున్నారు. ఓ వండర్ఫుల్, ఓ అంటాడు. అంతే తప్ప ఏంది ఇంత ఘాటైంది పెట్టావు, ఏంది బుద్ధి ఉందా అనడు వాళ్ళు. నువ్వు గ్లాస్ పగలు కొట్టావు అనుకో, మన పిల్లవాడు ఎవడన్నా గ్లాస్ పగలు కొట్టాడు వాడిని మొహం పగలు కొడతాం మనం. వాళ్ళు అట్లా కొట్టరు. వాడిని ఏమంటారు తెలుసా? అసలు నువ్వు ఎంత గొప్పోటిరా, ఈ టైపులో ఇంతవరకు ఎవడు పగలు కొట్టలా, అన్ని ముక్కలు అయ్యేటట్టు కొట్టావు, గ్రేట్ రా నువ్వు అంటారు. పాపం ఆమె వచ్చి చూసే పీచు నవ్వులుతున్నాడు. ఇట్లా నవ్వలాలేమో, మరి ఆమె పెట్టిందంటే అదే కదా అనుకొని నవ్వుతుండే. ఆమె వచ్చి చూసి, అయ్యా దొరగారు మీకు తెలియదా? దాని కాదండి, లోపల ఉంటుంది అది తినాలండి అని మళ్ళా పీసు తీసి టెంకాయ ఇచ్చిపోయిందండి. ఆయన కొట్టుకొని తింటాడులే. ఇందాకన్నా నయం పీసు, ఇప్పుడు తీసి పైన టెంక ఇచ్చిపోయింది. ఇప్పుడు దాన్ని కొరకటానికి ట్రై దాయేదు. కొరకటానికి ట్రై చేస్తే మళ్ళీ వచ్చి చూసింది. ఏందండి మీకు తెలియదా తింటుందా అండి అందంట. అమ్మ, లోకంలో ఉన్న పండ్లన్నీ తినాలని రూల్ ఏమన్నా ఉందా? దాన్ని ఎలా తినాలో తెలిస్తే చెయ్యి, లేకపోతే లేదు. నన్ను ఏదో నువ్వు పరీక్షిస్తున్నట్టు ఉంది కానీ నాకేదో ఉపచారం చేసినట్టు లేదు అంటే, కాదండి దాన్ని ఇలా తినాలి అని చెప్పని ఆ రాడ్ తీసుకొని కొట్టి ఓపెన్ చేస్తే తెల్లని కొబ్బరి, తీయని నీరు ఉంది. అర్థమైందా? అప్పుడు చక్కగా తీసి పెడితే అద్భుతంగా ఉందమ్మా టేస్టు, ఇంతవరకు నేను తినలేదు, ఇది చాలా బాగుంది. ఇంత అద్భుతమైనటువంటి పదార్థం ఈ కఠినమైన టెంకి లోపల ఉందా? మనము పై ఉన్న పీసుని, ఆ టెంకినే చూస్తాం, శ్రమలు, శోధనలని. వాటి లోపల ఉన్న మధురమైన కొబ్బరి, అందులో ఉన్న
తీయని నీరు. ఈ రెండు దాటుకుంటే అది అందిద్ది నీకు, అది విషయం. ఇంకలే సరిపోయింది. కానీ ఏం చేస్తున్నా వెళ్ళండి మోకాళ్ళే వదిలే, నిలబడండి పాప, కాళ్ళు లాగుతుంటాయి కదా, నిలబడండి. ఏవైనా దేవుని కొరకు, సమాజంలో ప్రజల కొరకు ఏవైనా సాధించాలి అనే ఆశ నీకుంటే ఫస్ట్ నీ టైం బ్యాలెన్సింగ్, టైం మెయింటెనెన్స్ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను క్లియర్గా చెప్తున్నా. ఫ్యామిలీని ఉద్ధరించాలనుకున్నావా, సమాజాన్ని ఉద్ధరించాలనుకున్నావా, అనుకున్నది ఏదన్నా సాధించాలనుకున్నావా, యవనుడా, టైంని జాగ్రత్త చేసుకో. అన్నీ సాధించిన వాళ్ళలాగా నువ్వు ఇక నాకు ఇప్పుడే పని లేదు, అన్నీ సాధించేసానని సెల్ ఫోన్ ముందు కూర్చోవాకు. నువ్వేం సాధించలా, ఇంకా సాధించాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడే నువ్వు బలహీనతలకు లొంగిపోతే ఎట్లా? చిన్న చిన్న బలహీనతలను జయించని వాడివి రేపు గొప్పవి ఎలా సాధిస్తావు? సాధించలేవు. సాధించాలంటే కొన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి, కొన్నిటిని వదిలేయాలి. సంగీతంలో రారాజు అంటారు కొంతమందిని. వాడు అందులో పట్టు సాధించడానికి ఫ్రెండ్స్ని వదిలేసుకున్నాడు, కొన్ని ఇష్టాలు వదిలేసుకున్నాడు, కొన్ని టూర్ జర్నీలు వదిలేసుకున్నాడు. తన ఫ్యామిలీ వెళ్తుంటే వాడు పోలా. ఏంటంటే నేను కొంచెం ప్రిపేర్ చేసుకుంటున్నాను, నేను అందులోనే ఉన్నాడు. అలా కొన్నిటిని త్యాగాలు చేసి వాళ్ళు సాధించారు. అలా కాకుండా నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ టైంని పాడు చేసుకుంటే తీరా నువ్వు ఏదో పోటు పొడుద్దాం అనుకునేసరికి నీ టైం అయిపోయిద్ది. రక్షణ విషయంలోనైనా, మారు మనసు విషయంలోనైనా, సేవ విషయంలోనైనా కొంతమందిని దేవుడు సేవకు పిలుస్తూ ఉంటాడు, రా 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 అని. ఈ నిర్లక్ష్యం అనే దరిద్రం ఎంత పెద్దదంటే మారు మనసు పొందరు, బాప్తిస్మం పొందరు, సేవకు పిలిస్తే రారు, నిర్లక్ష్యం చేస్తారు. చివరికి వీళ్ళు పొందుదాం అనుకునేసరికి ప్రాణం పోయింది. తీరా మనం ఏదో సాధిద్దాం అనుకునేసరికి శక్తి అయిపోయింది. మరి ఉన్నదంతా ఏం చేశాడు? పనికి మాలిన వ్యాపకాల్లో వేస్ట్ చేశాడు. బిడ్డలారు, ఎప్పుడు అలా పాడు చేసుకోవద్దు. మీ క్షేమం కోరి చెప్తున్నా. మన నిర్లక్ష్యమే మన నేత్రాశ, మన శరీరాశ, మన జీవపుటంబం, మన బద్ధకం, మన సోమరితనం, మన అవిశ్వాసం సాతానుకు ఆయుధాలుగా మరి మనల్ని నాశనం చేయటానికి వాటినే వాడతాడు. గుర్తుపెట్టుకొని వాటిని అధిగమించి దేవుని హస్తం పట్టుకొని పోరాడు. దేవుడు నీకు విజయం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తల వంచి కళ్ళు నేను ప్రార్థన చేస్తాను. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఇది నష్టంలాగా వచ్చిందంటే ఇది ఒక పాఠం. ఈ నష్టం వెనక నాకుండే గొప్ప లాభం ఖచ్చితంగా నా దేవుడు తెస్తాడు. నన్ను ఇలానే ఉంచాడు. నేను కోల్పోయిన వాటికంటే ఎక్కువగా నాకు ఇస్తాడు. నేను పోగొట్టుకున్న నా వారిని కూడా నాకు చూపిస్తాడు, నాకు ఇస్తాడు మళ్ళీ. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా దేవుడు సమస్తాన్ని నా మేలుకే జరిగిస్తాడనే పాజిటివ్ థింక్, విశ్వాసముతో కూడినటువంటి ఆలోచన విధానం ఎల్లప్పుడూ మాకు దయచేయి, మా బిడ్డలకు దయచేయి. ఈరోజు ఇక్కడున్న వాళ్ళలో రోగాల్లో ఉన్నవాళ్ళు, ఓటమిలో ఉన్నవాళ్ళు, కన్నీళ్ళలో ఉన్నవాళ్ళు, అప్పుల్లో ఉన్నవాళ్ళు, సమస్యల్లో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద జబ్బుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏ స్థితిలో ఉండి ఎలాంటి నిరాశ నిస్పృహలో ఉన్నారో అవి యేసు నామములో వాళ్ళని వదిలిపోవునుగాక. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా పరిస్థితులను నా దేవుడు మార్చగలడు. నేను చావవలసిన అవసరం లేదు. నేను సజీవుడనై సజీవురాలనై ఉండి నా దేవుడు నా ఎడల చేసే కార్యాలను బట్టి సాక్ష్యం ఇస్తాను, ఆయన క్రియలను వివరిస్తాను అనే ధైర్యం, విశ్వాసం, పాజిటివ్ మైండ్ బిడ్డలకు దయచేయండి. టైంని పోనీయకుండా కాపాడండి. అవిశ్వాసాన్ని రానియకుండా కాపాడండి. శరీరేచ్ఛను తీర్చుకునే మైండే ఎప్పుడూ కలిగి ఉండకుండా జాగ్రత్త చేయండి. జీవపు డంబం కోసం, ఎచ్చుల కోసం పరిగెత్తే ఆ నేచర్ని తీసివేయండి. తగ్గించుకొని నిన్ను మయంపరిచేటువంటి హృదయం బిడ్డలకు దయచేయండి. సమస్తము నీ మహిమార్థమే. మా బిడ్డలకు కృపనివ్వమని, నీవే నడిపించమని, శత్రువుకు ఆయుధాలు ఇవ్వకుండా మేము జాగ్రత్త పట్టడానికి మాకు మెళ్ళక్కువ దయచేయమని. ప్రార్థనా జీవితాన్ని ఎంతమంది కోల్పోయారో వాళ్ళు కోల్పోయిన ప్రార్థనా బలిపీఠాలు తిరిగి కట్టండి. వాక్యాన్ని అందరూ నిర్లక్ష్యం చేశారో ప్రతిదినం వాక్య ధ్యానం వారికి దయచేయండి. నిన్ను స్తుతించి మయంపరచడం ఎంతమంది నిర్లక్ష్యం చేశారో దయచేసి వారి నోట ఎల్లప్పుడూ స్తుతిని ఉంచండి, మా నోట ఉంచండి. అవకాశం ఉండి కూడా నాయన సోమరితనంతో నీ పనిని నిర్లక్ష్యం ఎంతమంది చేశారు వారు తిరిగి నీ పని చేయడానికి సహాయం ఇచ్చేయండి. ప్రార్థించే సేవ ఎంతమంది నిర్లక్ష్యం చేశారో తిరిగి వారు దిద్దుకొని మళ్ళా ప్రార్థనా సేవకు ఉపక్రమించే కృప దయచేయండి. ఎక్కడెక్కడ ప్రార్థన గుంపులుగా ఉండి ప్రార్థన చేస్తున్నారో ఆయా గ్రామాల్లో, ఆయా జిల్లాల్లో, మండలాల్లో, రాష్ట్రాల్లో బిడ్డలో
అవి ఆగిపోయి ఉంటే తిరిగి మళ్ళా పునరుజ్జీవింపబడటానికి సహాయం ఇచ్చి మా బిడ్డలందరూ ఏ కన్నీళ్లలో ఉన్నారో విడుదల దయచేయండి. కృపాక్షేమంతో నింపమని తిరిగి వెళ్ళుచుండగా మార్గమందు తోడై ఉండి విన్న మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా బిడ్డల హృదయాలు అవి ముద్రించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి.